అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నీకు? ఒకసారి ఫైర్ స్టోన్ పాడు. Others hold your breath and fear. Rappa 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 vaya. ఒకవేళ కనిపిస్తే కళ్యాణ్ గారికి ఏం చెప్తావు నువ్వు ఫస్ట్? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అండ్ డైలాగ్ ఒకసారి చెప్పు. మీరు గురుంబ సత్తికోచ్ తొక్కలు సత్తికోచ్ బట్ ఐ డోంట్ కేర్. మరి హోంవర్క్ అన్న రాస్తున్నావు, అక్కడ కూడా ఓజీ ఓజీ అని రాస్తున్నావా? బ్రెయిన్ లో ఆన్సర్స్ వస్తాయి కానీ ఆన్సర్స్ దొబ్బేసి ఓజీ పట్టులు పెట్టుకుంటా. మమ్మీ డాడీని ఎవరు నీకు అప్పుడు అక్క నుంచి చేసుకుంటారు, కళ్యాణ్ గారేమో నువ్వు నాతో ఉండిపో అంటారు. ఇప్పుడు మమ్మీ డాడీ వద్దా నీకు? కళ్యాణ్ గారు ఉన్నారు. అది కూడా వచ్చా నీకు? ఆ లిరిక్స్ కూడా, జాపనీస్ లిరిక్స్ కూడా? అవునా? ఒకసారి పాడు. చాయిందామాయి నక్కిరిస్తా ఓమి. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు ఒక క్యూట్ స్వీట్ అండ్ లిటిల్ ఏంజల్ ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ఒక స్పెషల్ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారని చెప్పొచ్చు. మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారి గురించి మాట్లాడే వాళ్ళే. మరి కళ్యాణ్ గారికి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ అనే చెప్పాలి. ఓజీ సినిమా ఎంత బిగ్ హైప్నిచ్చిందో, ఓజీ సినిమాతో ఈ పాప కూడా అంత ఫేమస్ అయింది. తను ఎవరో కాదు, నయనిక అనమాట. ఓజీ నయనిక అనే ఓజీ అనేది ఇంటి పేరుగా మార్చేసుకుంది ఓజీ ఈవెంట్తో. మరి తనతో ఈరోజు చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ నయనిక. హలో, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు అసలు నువ్వు? 4th grade. 4th. సరే, స్కూల్ సంగతి పక్కన పెడితే అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నీకు? ఆయన స్టైలిష్. స్టైలా? సో ఒక్కసారి ఆయన స్టైల్ మా కోసం చేసి చూపిస్తావా? అసలు ఇప్పుడు నువ్వు 4th క్లాస్ కదా, నువ్వు అసలు ఎప్పటి నుంచి కళ్యాణ్ గారు అంటే ఇష్టపడుతున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి ఆయన స్టైల్ అంటే అర్థమైపోయింది నీకు? అండ్ డైలాగ్ ఒకసారి చెప్పు. మీరు గురుంబ సత్తికోచ్ తొక్కలు సత్తికోచ్ బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. హౌ క్యూట్. ఓజీ ఈవెంట్లో ఇవన్నీ టాటూస్ లాగా రాసేసుకుని స్కెచ్ పెన్తో, సో తమన్ గారి కాన్సర్ట్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయావు కదా నువ్వు. సో ఆ సాంగ్ అప్పటికి అంటే రిలీజ్ అయ్యి కొన్ని రోజులకి అన్ని లిరిక్స్ ఎలా నేర్చుకున్నావు నువ్వు? ఫ్లోలో వచ్చేసింది. ఫ్లోలో వచ్చేసిందా? ఫ్లోలో ఏదైనా చెప్పేస్తావు కళ్యాణ్ గారి గురించి? ఒకవేళ కనిపిస్తే కళ్యాణ్ గారికి ఏం చెప్తావు నువ్వు ఫస్ట్? వెళ్ళి హక్ చేసుకుంటా. హక్ చేసుకుంటావా? హక్ చేసుకుని ఏం చెప్తావు? ఆయనలాగా హెల్ప్ చేస్తా అని చెప్తా. ఆయనలాగా హెల్ప్ చేస్తావా? అప్పుడే హెల్పింగ్ నేచర్. ఎలా మరి నీకు హెల్ప్ చేయడానికి మనీ కావాలి కదా, మనీ ఎక్కడి నుంచి వస్తాయి మరి నీకు? అంటే ఆ హెల్పింగ్ కాదు, స్కూల్లో ఉన్న వాళ్ళకి అట్లా హెల్ప్. అదే స్కూల్లో ఉన్న వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తావు? ఎవరికైనా పెన్సిల్ లేకపోతే షార్ప్నర్ లేకపోతే. తన స్టైల్లో తనకి వీలైనంత వరకు ఎవరికైనా పెన్సిల్స్ లేకపోతే, షార్ప్నెస్ లేకపోతే హెల్ప్ చేసిద్దంట. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట. సో తమన్ గారు నీ గురించి చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో. సో ఆ పాప చాలా బాగా పాడింది, నాకు ఏమన్నా రీచ్ అవుతే ఖచ్చితంగా నేను పాట పాడిస్తానని అన్నారు కదా. మరి ఒకవేళ నిజంగా తమన్ గారు రీచ్ అవుతే ఏ పాట పాడతావు? ఫైర్ స్టోన్ ట్రాన్స్ఫర్మేషన్. ఫైర్ స్టోమా? ఒకసారి ఫైర్ స్టోమ్ పాడు. ఓజస్ గంభీరా hold your breath and fear, dragons coming near. Others gambira rappa 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 vaya, rappa 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 vaya, rappa 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 vaya, rappa 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 vaya. అది కూడా వచ్చా నీకు? ఆ లిరిక్స్ కూడా, జాపనీస్ లిరిక్స్ కూడా? అవునా? ఒకసారి పాడు. చాయిందామాయి నక్కిరిస్తా ఓమి, सूरत का तामोशी राह करेगा ओमी, यासिनिंदा माई सा करेगा ओमी, कुदरत ने त्रुआ सा क्रिस्ता ओमी. తమన్ గారు చూస్తే ఖచ్చితంగా ముందు నువ్వు పాడుంటే నిన్నే తీసుకునే వాళ్ళేమో కదా. సో నైస్, సో క్యూట్ అనమాట. మరి అటు స్కూల్ ఇటు రీల్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు నయనిక? మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ రీల్స్ చేస్తాను. నీకు రీల్స్కి ఎవరు హెల్ప్ చేస్తారు? అమ్మ, అక్క.
నువ్వైనా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు ఇక? అక్కుంది అక్కుందా? అక్క ఏం చదువుతుంది? 12th. అక్క నీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుందని చెప్పావు కదా రీల్స్కి వాటికి. నీ ఇన్స్టా పేజ్ ఎవరు అసలు నీకు అంత మంచిగా ఫాలోవర్స్ని కానీ నీ రీల్స్ని కానీ నీ పోస్ట్లు కానీ అంత మంచిగా చూపిస్తుంది ఎవరు? అక్క ఇంకా మమ్మీ. అక్క మమ్మీ వీడియో తీసి అక్క మొత్తం ఎడిటింగ్ చేస్తుంది. ఎన్ని టేక్స్లో చేస్తావు నువ్వు రీల్స్? 2. అంతేనా? ఏది ఇచ్చినా ఒక్కసారి చూసి మళ్ళీ చేసేస్తావా? ఒకసారి చూస్తా ఆ ప్రొనౌన్సియేషన్ పోయిద్ది, ఇంకోసారి చూస్తా చేస్తా వెంటనే. అలా చూసి వెంటనే నీకు లిరిక్స్ ఎలా గుర్తుంటాయి నాయనిక? ఫ్లోలో వస్తుంటాయి. ఫ్లోలో వచ్చేస్తుంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా. సో సాంగ్ సెలెక్షన్ ఎవరిది? నీవు రీల్స్ చేయడానికి అన్ని కళ్యాణ్ గారి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటావు కదా నువ్వు. సో అవి ఎవరు సెలెక్ట్ చేస్తారు నీకు? అక్క. అక్క. ఓకే, నీకు ఫేవరెట్ రీల్ ఏంటి ఇప్పుడు వరకు నువ్వు చేసిన రీల్స్లో? సిద్ధు సిద్ధార్థ్ రాయ్. అదొకటేనా? ఓకే. మరి స్కూల్కి డైలీ ఇలా రీల్స్ చేస్తూ ఉంటే స్కూల్కి హోంవర్క్ చేయకపోతే నేను స్కూల్లో అరవరా? చేస్తావు నువ్వు? గుడ్ స్టూడెంటా నువ్వు? ఏ గ్రేడ్ వస్తుంది నీకు? ఏనా? ఓకే. ఆ రోజు ఫుల్ వర్షం పడింది కదా ఈవెంట్లో. మరి అంత ఫ్లాగ్ ఇలా ఇలా అనుకుంటూ ఆ వర్షంలో కూడా తడుచుకుంటూ కళ్యాణ్ గారి కోసం అలా పాడావు కదా. తర్వాత అంత ఫేమస్ అయ్యావు కదా నువ్వు. ఎలా ఉంది రియాక్షన్? ఎలా ఉంది అందరి దగ్గర నుంచి? అసలు నాకు తెలియదు. మమ్మీ అది ఇలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే అసలు నా అకౌంట్ ఓపెన్ చేసింది. రీల్ చేసి పెట్టాక ఫుల్ ఇంకా వ్యూస్. ఎక్కువగా నీకు గుర్తుండిపోయిన కామెంట్స్ కానీ, నీకు ఎక్కువ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా చాలా మంది, నువ్వు బాగా చేసావు అని. అలా నీకు గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏది? అన్నీ గుర్తున్నాయి, బట్ ఒకటి చాలా స్పెషల్. ఏది అది? నీ పైన కీగ వల్ల కానీ ఢిల్లీ మొత్తం తగలి పెట్టేస్తా. ఎవరు పెట్టారా కామెంట్? తెలియదు కానీ ఎవరు పెట్టారు. నీకు నచ్చింది అది? అండ్ కళ్యాణ్ గారిని ఒకవేళ కలిసే అవకాశం వచ్చింది అనుకో, నువ్వు హగ్ చేసుకుంటాను అన్నావు కదా. ఓకే అమ్మ, నువ్వు నాతో పాటు కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు అనుకో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఏం చెప్తావు కళ్యాణ్ గారితో? నువ్వు యాక్ట్ చేస్తావా? ఎలాంటి రోల్ కావాలి నీకు? సేమ్ డాటర్ రోల్. డాటర్ రోలా? సినిమా మొత్తం ఉండాలా? కొంచెం చిన్న రోల్ అయినా చాలా? సినిమా మొత్తం ఉండాలా? ఇంకా నీకు ఫేవరెట్ హీరో కళ్యాణ్ గారు ఒక్కరేనా? ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకొకరు. ఎవరు? మహేష్ బాబు. ఓ, మహేష్ గారా? సో ఇద్దరిని కలిసే అవకాశం ఒకే రోజు వచ్చింది అనుకో, ఒకే టైంకి ఇద్దరు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో, నువ్వు ఎవరిని కలుస్తావు ఫస్ట్? పవన్ కళ్యాణ్. మరి మహేష్ బాబు గారిని మిస్ అవుతావు కదా. ఆయన దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంటే ఈయన దగ్గర హాఫ్ అన్ అవర్. అలా హాఫ్ అన్ అవర్ ఒకేసారి టైం ఇస్తే ఎలా స్ప్లిట్ చేస్తావు నువ్వు? 50% 50. ఇప్పుడు వరకు నువ్వు రీల్స్ చేస్తూ వస్తున్నావు, ఫేమస్ అయ్యావు, ఓజీ ఈవెంట్లో ఎక్కువ ఫేమస్ అయిపోయావు నువ్వు. బయట నిన్ను గుర్తుపడుతున్నారా ఇప్పుడు? గుర్తుపడుతున్నారా? ఏమని పిలుస్తున్నారు నిన్ను బయట? ఓజీ గర్ల్. ఓజీ గర్ల్. ఓజీ గర్ల్ అనే ట్యాగ్ నీకు బాగా నచ్చిందా? ఎన్నిసార్లు చూసావు ఓజీ సినిమా నువ్వు? 2 times. ఎస్. మమ్మీ ఇష్టమా నీకు డాడీ ఇష్టమా ఎక్కువ? మమ్మీ. ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నిన్ను? ఇద్దరు. మమ్మీ పవన్ కళ్యాణ్ ఫ్యానా, డాడీ పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఇద్దరా? అందుకే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా? సరే, ఒకసారి నీ స్టైల్లో పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకాని ఒకసారి చెప్పు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఎస్. అటు పొలిటీషియన్గా ఉంటున్నారు కళ్యాణ్ గారు, ఇటు హీరోగా ఉంటున్నారు కదా. నీకు కళ్యాణ్ గారిలో ఎక్కువ ఏమి ఇష్టం? హీరోగా ఇష్టమా, సినిమాలు చేయాలా ఆయన ఎక్కువ, లేదంటే పొలిటికల్గా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, నీకు అది తెలుసా? అసలు పొలిటికల్గా హెల్ప్ చేస్తూ ఉంటారు, అర్థమవుతుందా నీకు? మరి నువ్వు ఇంత బుడ్డిగా ఉన్నావు కదా, అవన్నీ ఎలా తెలుసు నీకు? ఎవరు చెప్పారు? మమ్మీ, డాడీ, అక్క అందరా? ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుకుంటారు ఇంట్లో? ఏం మాట్లాడుకుంటారు? మా రోజు టీవీలో అవే సాంగ్స్, ఓజీ సాంగ్స్. ఇంకెక్కువ ఏం సాంగ్స్ చూస్తారా? నా ఫేవరెట్ ట్రాన్స్ఫర్ ఫర్ మీ, మమ్మీ డాడీ ఫేవరెట్ ఫస్ట్. ఓజీ కాకుండా ఇంకేం సినిమాలు తెలుసు కళ్యాణ్ గారు నీకు? ఖుషి తెలుసు, బిమ్లా నాయక్ తెలుసు, అత్తారింటికి దారేది, చాలా ఉన్నాయి. చాక్లెట్స్ ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టమా? చాక్లెట్. ఎవరు ఎక్కువ బాగా కొనిస్తారు నీకు చాక్లెట్స్? డాడీ. కళ్యాణ్ గారు లాగా 1 మార్క్ ఆన్సర్ చెప్తున్నాను కూడా. ఆయన కూడా అంతే, ఓకే అంటారు కదా, అలా కాదు. కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు కదా. మైండ్లోకి రావట్లేదా? ఇప్పుడు ఏం రన్ అవుతుంది మైండ్లో? ఓజీ సాంగ్స్. ఇప్పుడు కూడా ఓజీ సాంగ్సేనా? తమన్ గారు ఆ బ్యాండ్ కానీ ఆ రోజు ఈవెంట్లో కానీ ఒక స్పెషల్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు కదా, అప్పుడు నువ్వు ఆ రోజే ఫేమస్ అయ్యావు. ఆ కాన్సర్ట్ గురించి అసలు నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆ కాన్సర్ట్ వల్ల నేను పవన్ కళ్యాణ్ని ఇట్లా చూడడం లైవ్లో, ఇంకా అట్లా అటు సైడ్ ఫేమస్ అవ్వడం. ఏమైనా కాల్స్ వచ్చాయా కళ్యాణ్ గారి తరపు నుంచి నీకు? తమన్ వాళ్ళ టీం నుంచి కానీ, తమన్ గారి టీం నుంచి కానీ?
తమన్ మామ టీం ఫోన్ చేశారు. చేశారా? ఏం చెప్పారు ఫోన్ చేసి? ఆడిషన్. ఆడిషన్కి రమ్మన్నారా? వెళ్ళావు మరి? ఏం ఏం చేయమన్నారు నీకు ఆడిషన్లో? ఒక సినారియో ఇచ్చారు, ఓకే. అది చేయమన్నారు. మహేష్ బాబు ఇష్టం అన్నావు కదా, మరి మహేష్ బాబు డైలాగ్ తెలుసా? చాలా ఉన్నాయి, ఇప్పటికైతే ఓజీఏ జరుగుతుంది. అయ్యో ఏం లేదంటే మరి హోంవర్క్ అన్న రాస్తున్నావు, అక్కడ కూడా ఓజీ ఓజీ అని రాస్తున్నావా? అంటే బ్రెయిన్లో ఆన్సర్స్ వస్తాయి, కానీ ఆన్సర్స్ దొబ్బేసి ఓజీ పాటలు పెట్టుకుంటా. ఆన్సర్స్ దొబ్బేసి ఓజీ పాటలు వస్తున్నాయా? మరి టీచర్స్ ఏమనరా? క్లాస్ వర్క్లో రాసేస్తాగా. రాసేస్తావా? స్కూల్లో డే మొత్తం ఏం చేస్తావు నాయనక? బోర్ కొట్టదా? ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారా ఎక్కువగా? నీకు ఎవరు ఫ్రెండ్స్? ఎంతమంది ఫ్రెండ్స్? 3. 3 పేర్లు? విధి, రియా, హర్షిని. ఓకే. కళ్యాణ్ గారితో ఒకవేళ డిన్నర్కి కానీ లంచ్కి కానీ వెళ్ళే అవకాశం వచ్చింది అనుకో, వెళ్ళి ఏం చేస్తావు అప్పుడు? తిని మాట్లాడతా. తిన్నాక మాట్లాడతావా? ఏం ఆర్డర్ చేస్తావు అప్పుడు? పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఏంటిది అది? ఫిష్. ఫేవరెట్ కూడా తెలుసా? ఫిష్ తినా, బట్ నేను పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకుంటా. కళ్యాణ్ గారికి ఫిష్ కర్రీ ఆర్డర్ చేస్తావా? ఓకే. కళ్యాణ్ గారికి ఫిష్ కర్రీ ఇష్టమని ఎలా తెలుసు నీకు? అంతే బ్రెయిన్లో అంతే అన్ని బ్రెయిన్లోకి వచ్చేస్తున్నాయా? నీకు 7 సెన్స్ ఉందా? మరి నీకు ఎలా తెలిసిపోతున్నాయి అన్ని? అంతే అంతే. హీరోయిన్స్లో ఎవరు ఇష్టం నీకు? శృతి హాసన్. డాన్స్ బాగా చేస్తావా నువ్వు? డాన్స్ బాగా చేస్తావు, డైలాగ్స్ బాగా చెప్తున్నావు, సాంగ్స్ పాడుతున్నావు, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు నువ్వు అన్నీ. సో ఆల్ ఇన్ వన్ నయనిక, గుడ్ స్టూడెంట్, ఏ గ్రేడ్ స్టూడెంట్. ఇవన్నీ విని కళ్యాణ్ గారు నిన్ను ఉంచేసుకుంటానంటే ఉండిపోతావా? ఉండిపోతావా? అవునా? మమ్మీ డాడీ వద్దా నీకు ఇంకా? మమ్మీ డాడీని ఎవరు నీకు అప్పుడు? అక్కని ఉంచేసుకుంటారు, కళ్యాణ్ గారేమో నువ్వు నాతో ఉండిపో అంటారు. ఇప్పుడు మమ్మీ డాడీ వద్దా నీకు? కళ్యాణ్ గారు చాలా ఇంకా మమ్మీ డాడీ వద్దా? అంటే మమ్మీ డాడీ కూడా రావాలి, మోస్ట్లీ పవన్ కళ్యాణ్ తో టైం స్పెండ్ చేస్తాం. ఇంకా అంతే, ఇక్కడ అక్కడే ఉండిపోవాలి నీకు, మమ్మీ డాడీ అంటే పడుకునేటప్పుడు మమ్మీ డాడీ దగ్గరకు వస్తా, మిగతా డే మొత్తం పవన్ కళ్యాణ్. అప్పుడు కూడా పంపించను, నువ్వు మాతో ఉండిపో, మేము నేను పెంచేసుకుంటామంటే? అయ్యో. తమన్ మామ అంటున్నావు కదా, అలా కళ్యాణ్ గారిని ఎలా పిలుస్తావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే. ఓకే. లేకపోతే ఓజస్. ఓజస్ అని పిలుస్తావా? ఓకే. ఇంకా మరి ఇప్పుడు నువ్వు బాగా ఫేమస్ అయిపోయావు కదా, సినిమాలు ఒకవేళ అవకాశాలు వచ్చాయి అనుకో వేరే వేరే హీరోస్తో కూడా, అలాగా ఏ హీరోస్తో వస్తే నీకు ఇష్టం? మహేష్ బాబు, నాని, ఇంకా తెలుగు యాక్టర్స్. యాక్టింగ్ అంత ఈజీ కాదు కదా, అక్కడ లైట్స్ ఉంటాయి, చాలా మంది ఉంటారు, డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, మూవీ టీమ్, క్రూ, వీళ్ళందరూ ఉంటారు కదా. భయమేదా నీకు మరి? ఇదా వాళ్ళు ఏం చెప్పినా అలా చేసేస్తావా? కొన్ని ఎమోషన్స్ని నువ్వు, సాడ్ ఎమోషన్, హ్యాపీ ఎమోషన్, అవి ఒక్కసారి చేయగలవు ఏదన్నా ఒక డైలాగ్ తీసుకొని? ఒకటి ఓజీ లాస్ట్లో డైలాగ్ ఉండిద్ది, అదంటే హ్యాపీగా ఉంటుంది, ఇట్లా ఫన్నీగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదొకసారి చేసి చూపించు. అన్నీ కావాలంటే కానీ ఏమీ తెలీదు. అది ఓజీలో లాస్ట్ చెప్తాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ డాటర్, అదే డైలాగ్. ఒకసారి ట్రై చేయి మళ్ళీ పూర్తిగా. అన్నీ కావాలంటే కానీ ఏమీ తెలీదు. ఓకే. ఎమోషనల్గా ఒక సాడ్ డైలాగ్ చెప్పాలనుకో, నీకు ఒక డైరెక్టర్ వచ్చి నువ్వు కొంచెం క్రై చేస్తూ చెప్పాలి అన్నారనుకో, ఆ డైలాగ్ ఒకసారి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పాలా? క్రయింగ్ అయితే అప్పుడు క్రయింగ్ రాదు, ఓన్లీ హ్యాపీనెస్ వచ్చింది. నీళ్ళు తీసుకొని కళ్ళ పోసి చెప్పేస్తా. నీళ్ళు తీసుకొని కళ్ళ మీద పోసేసుకొని చెప్పేసిద్ది అంట. సరే ఇప్పుడు ఒక్క డైలాగ్ ఏదన్నా చెప్ప, అంటే డైరెక్టర్స్ అంటే టెస్ట్ చేస్తారు కదా, ఆడిషన్కి వెళ్తే ఆల్ ఎమోషన్స్ ట్రై చేయమంటారు కదా, అలా నువ్వు వెళ్ళే ఉంటావు కదా ఆడిషన్స్కి, చాలా ఆడిషన్స్కి, అప్పుడు ఎలా చెప్పావు నీ వే ఆఫ్? అన్నీ ఫనీ సీన్స్, హ్యాపీ సీన్స్ అవే చెప్పారా? ఓకే. ఎప్పుడు తీసేస్తావు మరి ఆ మైండ్లో నుంచి ఓజీ? ఇంకా కళ్యాణ్ గారిని చూసే వరకు ఓజీ ఉంటుందా? పవన్ కళ్యాణ్ చూసాక కూడా ఓజీ ఉంటుందా? అలా ఓజీ ఓజీ ఉంటే నువ్వు నెక్స్ట్ సినిమాలకి ఇంకెలా చేస్తావు? చేస్తా. ఓజీ ఫీవర్తో చేస్తావా? మైండ్లో ఓజీ పెట్టుకొని ఆ సినిమా చేస్తా. మైండ్లో ఓజీ ఉంటుంది, ఓజీ అయితే మైండ్లో ఉంటుంది, ఎప్పటికీ పోదు. మమ్మీ ఉంటారు, అక్క ఉంటారు, డాడీ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఉన్నప్పుడు అంటే నువ్వు ఏదైనా చిలిపి పని చేసావా వాళ్ళకి తెలియకుండా? చాలా అన్లిమిటెడ్ చేసా. అన్లిమిటెడ్?
ఓకే. కొన్ని ఏం మమ్మీ చేస్తావు? మమ్మీ పడుకున్నప్పుడు టీ పెడతా, డాడీ పడుకున్నప్పుడు కాఫీ పెడతా. నీకు వచ్చా టీ కాఫీ చేయడం? వచ్చా? ఎవరు నేర్పించారు? అమ్మా ఆ స్టవ్ ఆన్ చేయడం వచ్చా నీకు? అవునా? స్టవ్ ఆన్ చేయకుండా ఎలా చేస్తాం? అయ్యో, స్టవ్ ఆన్ చేయకుండా కాఫీ ఎలా చేస్తారు నేర్చుకోండి అయ్యా. ఎలా చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? బ్రూ ప్యాకెట్ సంథింగ్ ఎల్స్ ప్యాకెట్ తెచ్చి గ్లాస్ లో షుగర్ ఇంకా పౌడర్ పోసి పాలేసి మిక్స్ చేయాలి. అమ్మ నీకు కాఫీ పెట్టడం కూడా నేర్పించేసింది అయితే. మమ్మీ ఓన్లీ టీ నేర్పించింది, కాఫీ నేను నువ్వే నేర్చేసుకున్నావు. ఇంకా కళ్యాణ్ గారికి అయితే కాఫీ చేసిస్తావు, టీ చేసిస్తావు? టీ చేసిస్తా. ఓకే. వంటలు కూడా నేర్చుకున్నావా? అవునా? వామ్మో, ఏం నేర్చుకున్నావు? ఏమొచ్చు నీకు? ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై వచ్చా? కట్ చేయడము, వంట చేయడం కూడా వచ్చా? ఎప్పుడైనా చేసావా? చేసి ఫస్ట్ ఎవరికి పెట్టావు? నేనే తిన్నా. టేస్ట్ ఎలా ఉంది నువ్వే చూసావా? చాలా బాగుందా? అంటే నాకు ఆకలి అయినప్పుడు మమ్మీ చేస్తే నచ్చింది, ఆకలి కానప్పుడు ఏదైనా టైం పాస్ ఉన్నప్పుడు నేను చేసుకుని తినేస్తా. టైం పాస్కి నీకు చేసుకుని తినేస్తా. టైం పాస్కి అలా ఏం చేస్తావు ఇంకా పొటాటో ఫ్రై కాకుండా? శాండ్విచ్ చేస్తా, బ్రెడ్ చేస్తా, బ్రెడ్ టోస్ట్ చేస్తా అని. ఓకే. పిజ్జా చేస్తా. పిజ్జా కూడా వచ్చా? ఏముంది, పిజ్జా డో ఇవ్వాలి, పిజ్జా సాస్, పిజ్జా అండ్ పాస్తా సాస్ వేయాలి, వెజిటేబుల్స్ వేయాలి, ఓవెన్లో 10 minutes పెట్టేయాలి, అయిపోయింది. ఓకే. అమ్మ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి నీ వంటకి? చాలా బాగుంది అండి. చాలా బాగుందందా? నీకు స్కూల్ ఉంటే ఇష్టమా, ఇంట్లో ఉంటే ఇష్టమా? అంటే నేను వెళ్తా బట్ మూడ్ని బట్టి. డాడీ నువ్వు మమ్మీకి తెలియకుండా ఏమైనా అలా బయటకు వెళ్ళడం కానీ, మమ్మీకి తెలియకుండా ఐస్ క్రీమ్స్ తినడం కానీ, మమ్మీ స్కూల్ చేసినప్పుడు కానీ చాలా చేశారా? అలా ఏది ఒక క్యూట్ ఏది ఒక చెప్పు నీకు నచ్చింది బాగా, మమ్మీని ఆట పట్టించింది? అంటే మమ్మీ ఒకటేదో తెమ్మంది కిరాణా ఐటమ్, అది ఏ షాప్ లో లేదు, తెచ్చే వరకు మమ్మీ ఇంట్లో పడుకుంది. పడుకుంటే అది అలా టేబుల్ పైన పెట్టేసి డాడీ కిందికి వెళ్దాం పదా అన్నాడు, దేనికంటే సీక్రెట్ అన్నాడు, తీసుకెళ్ళాడు, చాక్లెట్ ఐస్ క్రీమ్ కనిపించి తెచ్చాడు. మమ్మీ ఏమంది ఐస్ క్రీమ్స్? అక్కడే తినేసేమన్నాడు, ఇంట్లో వస్తే డౌట్ వచ్చింది, డస్ట్బిన్ చూస్తారు. అంటే తెలియకుండా చిలిపి పనులు అలాగా మమ్మీతో కలిసి ఏమైనా చేసావా? డాడీకి చేయనివ్వదు, అసలు చేయనివ్వదు. మమ్మీలు ఉన్నారు అంతే, మమ్మీలు ఎప్పుడు అంటే ఆపేసిద్ది. అవునా? ఎందుకు అలా ఎప్పుడు అడగలేదా? ఎందుకు మమ్మీ నేనంటే ఇష్టం లేదా నీకు? కొట్టిద్దని. కొడతారు మమ్మీ నిన్ను? మమ్మీ అప్పుడు కొట్టారని డాడీకి చెప్పావనుకో, డాడీ రియాక్షన్ ఏంటి అప్పుడు? మమ్మీ నేను స్కూల్ చేస్తా చిన్న పిల్లనుకో నెల్లి ఇలా కొడతాడు. అది డాడీ యాక్టింగ్ గా కొడతారు మమ్మీని, అది కూడా తెలుసు నీకు? అది కూడా తెలుసు. కానీ నువ్వేమను అప్పుడు? మరి క్యావిటీస్ వస్తాయని తెలుసు కూడా అలా డాడీతో మమ్మీకి తెలియకుండా వెళ్ళి తినడం కరెక్టేనా? నా డిక్షనరీలో అది కరెక్టే. డిక్షనరీ కూడా ఉందా నైనికాకి? ఇంకేముంది నైనికా డిక్షనరీ? మొత్తం అంత రాసుకోవాలా సాంబా డిక్షనరీలో? మరి నీ సాంబా ఎవరు రాయడానికి, నీ డిక్షనరీ రాయడానికి? అక్క. అక్కని ఎక్కువ బాగా చూసుకుంటారా, నిన్ను బాగా చూసుకుంటారా? ఇద్దరినియా? నీకు ఎప్పుడు అనిపించలేదా అక్కకి ఎప్పుడు అన్ని కొనిస్తారు, నాకు కొనివ్వరు అనుకున్నావా? ఏమనుకున్నావు? ఏ విషయంలో అనుకున్నావు? అంటే అక్కకి మొత్తం స్కిన్ కేర్ కబోర్డ్ ఉంటుంది, నాకెందుకు గంపీరు, మీరు అక్కకే ఎందుకు కనిపిస్తారని. పార్షియాలిటీ కదా పాపం. ఎవరు కొడతారు అక్కని ఎక్కువ? మమ్మీ. అక్కని ఎన్ని దెబ్బలు కొడుతుంది? నన్ను గట్టిగా ఎక్కువ సార్లు కొట్టిద్ది, అంటే గట్టిగా 100 times కొట్టిద్ది, అక్కని మెల్లగా 1000 times కొట్టిద్ది. సో 1000 100 కలిపితే ఈక్వల్ అయింది ఇద్దరు. డాడీ ఏం చేస్తారు, మమ్మీ ఏం చేస్తారు వర్క్? మమ్మీ ఫ్యాషన్ డిజైనర్. ఓకే. డాడీ ఏమో షాప్ ఉంది, కాఫీ షాప్ ఉంది, అందుకే నువ్వు కాఫీ నేర్చుకున్నావా? ఇప్పుడు నీకు సినిమాల్లో అవకాశం వచ్చింది అనుకో, నీకు క్యారెక్టర్స్కి చాలా డబ్బులు వస్తాయి కదా, నీకు రెమ్యూనరేషన్ కొంచెం డబ్బులైనా చాలా డబ్బులైనా, ఆ డబ్బులన్నీ ఫస్ట్ ఏం చేస్తావు? అంటే హాఫ్ మమ్మీ హాఫ్ డాడీకి ఇస్తా, మిగతా ఏదైనా ఇది ఉంటే సేవ్ చేసుకుంటా. ఇంకా మమ్మీకి హాఫ్ డాడీకి హాఫ్ ఇచ్చాక ఇంకేం మిగులుతుంది నీకు? అట్లీస్ట్ 1 రూపీ 2 రూపీ మిగిలిద్ది. నువ్వు ఇంకేం కొనుక్కోవా? ఫస్ట్ అక్కకు కొనివా? నీకు ఇంత కష్టపడి రీల్స్ చేస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది, అక్కకేం కొనివా? అక్కకి నాకు ఒకటే గిఫ్ట్ ఉంది. ఒకటే గిఫ్టా? కుక్క. నీకు ఇష్టమా? ఉందా ఇంట్లో పప్పి? లేదు, తెచ్చుకుంటావు ఫస్ట్? షిట్జు గానీ, పూడిల్ గానీ, గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్, ఓకే, చావ్ అన్ని. ఓకే. ఇప్పుడు అక్క 12th స్టాండర్డ్ కదా, సో అక్క బాగా చదువుతుందా, నువ్వు బాగా చదువుకుంటావా? ఇద్దరమా.
నువ్వేం చదువుతావు మరి పెద్దయ్యాక? బైపీసీ నువ్వేం డాక్టర్ అవుతావు? ఫోరెన్సిక్ డాక్టర్. వామ్మో, భయమేనా ఫోరెన్సిక్ డాక్టర్ అంటే? ఆ బ్లడ్ అవన్నీ ఉంటాయి కదా. జస్ట్ కట్ చేసి పార్ట్ తీసి ఒక డబ్బాలోకి వేయాలంతే. లైక్ ఓజస్ గంభీర కట్ చేయడం, ఆ పార్ట్ తీయడం, డబ్బాలు వేయడం అంట. అంతే. గ్లౌజ్ ఉంటుంది. ఇంకేం కావాలి? బ్లడ్ భయమేదా నీకు అలా కోసినప్పుడు? వామ్మో, వెజిటేబుల్స్ కోసేస్తా. వెజిటబుల్స్ కోసినట్టు మనిషిని కోసేస్తావా? డెడ్ బాడీ ఫీల్ కాదు తెలుసు, కానీ మనకు భయం వేస్తుంది కదా. డెడ్ బాడీని చూస్తే భయం కదా మనకి. నాకు భయం వేదు, వేరే వాళ్ళకి భయం వేస్తుంది, నాకు భయం లేదు. నీకు అసలు డెడ్ బాడీ అంటే భయమేదా? చచ్చిపోయాక ఏ బ్రతుకుంటారా? అయ్యో, అంటే చిన్నపిల్లలు దెయ్యాలంటారు, అయ్యి అంటారు, భయం వేస్తుంది కదా. నేను చిన్నపిల్లని కాదు. అమ్మో. ఎప్పుడు నీ బర్త్డే? మార్చ్ 1. ఒకవేళ మార్చి 1కి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కలిసి నీ బర్త్డే సెలబ్రేట్ చేశారనుకో, అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? ఫుల్ హ్యాపీ, ఫుల్ అన్లిమిటెడ్. ఇంకా నీకు ఇష్టమైంది ఏంటి? యాక్టింగ్ ఇలా కాకుండా డాక్టర్, డాన్సా? ఓకే, ఏ టైప్ ఆఫ్ డాన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు ఇప్పుడు? వెస్టర్నా? అంటే నేర్చుకోవట్లే, అది ఫ్లోలో స్టెప్స్ ఏదొస్తే చేసేస్తా. ఏదొస్తుంది ఇంకా అన్ని బ్రెయిన్ తోనే, ఏం అవసరం లేదు. అంటే బ్రెయినే కదా మన బాడీ మొత్తం కంట్రోల్ చేసేది. అయ్యో, అందరు బ్రెయిన్ వాడట్లేదు అసలు. నైనిక లాగా బ్రెయిన్ ఉన్నా కానీ వాడట్లేదు వాళ్ళు. ఎవరు వాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను. నువ్వు బ్రెయిన్ ఫుల్ వాడుతున్నావు. విత్ ఓజీ బ్రెయిన్ నీది అసలు. అందుకే నార్మల్ బ్రెయిన్ లేదు నాకు, ఓజీ బ్రెయిన్. నార్మల్ బ్రెయిన్ లేదంట, ఓజీ బ్రెయిన్ ఉందంట. ఓజీ బ్రెయిన్ లో ఓజీ 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 అని రాసి ఉంటది. పాటలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు రన్ అవుతున్నాయి నీకు కంపతీసి. నేను మాట్లాడుతున్నా నీకు ఓజీ వస్తుందా? నార్మల్ బ్రెయిన్ తో చెప్తున్నా మీకు. నీకు విషయం తెలుసా, నేను కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్ ని. సేమ్ పించ్. నీకు కళలు వస్తాయా నైనిక? డ్రీమ్స్ వస్తాయా? ఎక్కువ ఏం డ్రీమ్స్ వస్తాయి? యూనికార్న్ పైన కూర్చున్న ఎగిరినట్టు అలా వస్తాయి నాకు. అలాగే నువ్వు బాగా ఫేమస్ అయిపోతావు కదా, అప్పుడు నువ్వు కూడా నాకు ఒక సెల్ఫీ ఇవ్వాలి మరి. డీల్ మర్చిపోకూడదు. నా పేరు గుర్తుంటది కదా, మా ఛానల్ గుర్తుంటది కదా. ఏం ఛానల్? మా ఛానల్ Mega9. ఎస్, ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ నైనిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఓకే, మా Mega9 TV ప్రేక్షకులకి నీ స్టైల్లో బాయ్ చెప్పు. ఈ క్యూట్ ఇంటర్వ్యూ మీకు నచ్చింది కదా. ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega9 TV. ఎస్, చూసారు కదా, నయోనిక ఓజీ సినిమాతో తన ఇంటి పేరే మార్చేసుకుంది అనమాట. ఒక బ్రెయిన్లో ఏమో ఓజీ, ఒక బ్రెయిన్లో ఏమో కళ్యాణ్ గారు, ఒక బ్రెయిన్లో ఏమో స్టడీస్. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫుల్ సింగ్లో ఉంది నయోనిక అయితే. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega9 TV.